ఈ రోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా నిర్మల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో శాంతినగర్లోని నిర్మల నరసింహారెడ్డి నివాసం ఉండే వీధిలో నిర్మల నరసింహారెడ్డి మిత్ర బృందం సమక్షంలో పరిశుభ్రం చేయడం జరిగింది. నిర్మల నరసింహారెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్లేస్లో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము, సో క్లీనింగ్ వైజ్ చేద్దామని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది నిర్మల ఏజెన్సీ వాళ్ళని. సో సార్ దాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక డిసిషన్ తీసుకొని సో క్లీన్ చేయడానికి కంప్లీట్గా మనుషులను అరేంజ్ చేయడం నుంచి ప్లేస్మెంట్ ఎక్కడైతే మనకు చెత్తలు ఉన్నాయో ఆ ప్లేస్ అంతా చూసి ఇన్ని రోజులుగా చాలా వరకు ఎక్కువ ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఇప్పుడు చూసి చాలా క్లీన్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది. ఇటువంటివి చేసామంటే మనకి రోగాలు ఇటువంటి చాలా ఇబ్బందులు లేకుండా అంతా కూడా క్లీన్గా మెయింటైన్ చేయడానికి చాలా వరకు సపోర్ట్ చేశారు. సో చాలామంది వరకు చెప్తున్నారు అనమాట, ఇక్కడ చాలా వరకు హెల్త్ ఇష్యూస్ పిల్లలకు వచ్చేస్తుంది ఇందువల్ల అనేది. ఇది క్లీన్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ నిర్మల ఏజెన్సీస్, థ్యాంక్స్ ఫర్ గోద్రేజ్. సో పర్యావరణ దినోత్సవం రోజు మేము ఇండియా పాల్గొన్నట్టే నెల్లూరు జిల్లాలో నిర్మలైన్స్ తరఫున ఆల్ ఓవర్ ఇండియా గార్బేజ్ కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట పర్యావరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నెల్లూరులో నిర్మలైన్స్ తరఫున ఇక్కడ శాంతినగర్లో నిర్మల సౌదాలో ఈ పర్యావరణ దినోత్సవం జరగడం అనేది చాలా అనుభూతిగా ఉంది. మా స్టాఫ్ ఈ శాంతినగర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీధిలో ఈ వీధిని పరిశుభ్రం చేయడం కానీ, చెత్త చెదారం తీసేయడం కానీ, చిమ్మడం కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట ఈ వీధిని అంతా శుభ్రపరచడం, ఆ చెత్త అంతా తీసేయడం ఇవన్నీ చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. వెరైటీగా ఒక ఆనందంగా ఎంటర్టైన్మెంట్గా జరగడం అనేది చాలా బాగుంది. అందులో కంపెనీ వాళ్ళు నెల్లూరు జిల్లాకు నిర్ణయాన్ని సెలెక్ట్ చేశారు. ఆ భాగంగా శాంతినగర్లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా శాంతినగర్లో ఈ వీధిని, శాంతినగర్ వీధిని, సింధూరాంధ్రశం వీధిని శుభ్రపరచడమే కాకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎంటర్టైన్మెంట్ అన్నాలా ఇన్వాల్వ్ అయ్యి కసూజిన్ని శుభ్రంగా వీధిని శుభ్రపరిచారన్నా, ఎంజాయ్ చేశారన్నా, ఎంటర్టైన్మెంట్ చేశారన్నది అనేది కాదు. అందరూ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. స్టాఫ్ ఇన్వాల్వ్ కావడమే కాకుండా కంపెనీ తరఫున బాలాజీ గారు ఇన్వాల్వ్ కావడం, విజయవాడ నుంచి మన స్టేట్ తరఫున కంపెనీ తరఫున బాలాజీ వచ్చాడు. అందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చేశారు. అందరూ శాంతినగరు వీధిని శుభ్రపరచడం, చెత్తా చెదారం లేకుండా చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని మిగిలిన వాళ్ళకు కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ తోటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ వీధిని పరిశుభ్రపరచుకోవాలనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ పర్యావరణ